ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలువరి కృపాసనం మీదకి మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 36 నుంచి 46 వచనం చూసుకుంటే, సౌలు ఫిలిస్తీన్లందరిలో కూడా ఇంకెవరు లేకుండా వారినందరినీ కూడా మనం హతం చేయదము రమ్మని చెప్పి పిలిచినప్పుడు జనులు నీకేది మంచిదో అది చేయమని చెప్పారు. అయితే యాజకుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి దేవుని యొద్ద విచారణ చేయదమని వెళ్ళినప్పుడు దేవుడు ఏ విధంగా కూడా ప్రత్యుత్తరం వేయలేదు. అప్పుడు సౌలు పెద్దలను వారిని పిలిపించి, ఇది పాపం ఎవరి వలన కలిగిందో వారిని తప్పక మరణం చేయవలని అనుకున్నప్పుడు సౌలును యోనాతానును ఒకవైపును ఇశ్రాయేలు అందరూ ఒకవైపున ఉన్నప్పుడు ఆ చీటి సౌలు మీదకి తన కుమారుడైన యోనాతాను మీదకి వెళ్ళినప్పుడు మరలా చీటి వేసి యోనాతాను మీదకి అది వెళ్ళినట్టు చూస్తే అప్పుడు నువ్వేమి చేస్తుందో చెప్పమన్నప్పుడు నా చేతి కర్రతో కొంచెం తేను తింటేనే, అంటే సౌలు ప్రజలందరితో ప్రమాణం చేయించి యుద్ధంలో విజయం ముందు వరకు ఎవరు కూడా ఆహారం తీసుకొనకూడదని చెప్పినట్లుగా అయితే అతడు అతిక్రమించినట్లు చూస్తున్నాం.